నమస్కారం. కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి స్వాగతం. వారేవా ఏమి ఫేసు, అచ్చు హీరోలా ఉంది బాస్, ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు, దంచవే మేనత్త కూతురా. ఏమిటా వీడు సంబంధం లేకుండా ఏవేవో పాటలు పాడుతున్నాడు అనుకుంటున్నారు కదండి. ఈ పాటలన్నిటికీ సంబంధం ఉంది. ఈ పాటలన్నిటినీ కంపోజ్ చేసిన అద్భుతమైన కొరియోగ్రాఫర్స్ ద్వయం ఈరోజు నా ముందున్నారు. సో కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమం ద్వారా వారిని కలుసుకునే అవకాశం నాకు వచ్చింది. అంటే యాజ్ యూజువల్ మీకు వచ్చేసింది. సో కలుద్దామా వారిని? నేను చాలా ఈగర్లీ వెయిటింగ్. నమస్కారం మాస్టర్. ఎలా ఉన్నారు? చాలా సంవత్సరాల పాటు మీ జీవితం అంతా కళకే అంకితం చేశారు. దాదాపు 30 ఏళ్ల పాటు అసలు ఊపిరి సలుపుకోనంత బిజీగా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నారు కదా. ఎప్పుడు చెన్నై నుంచి షిఫ్ట్ అయ్యారు? 98 అండి. శివసుబ్రహ్మణ్యం అనే పేరు టైటిల్స్లో సింగిల్ కార్డ్ వచ్చేటప్పుడు బాలసుబ్రహ్మణ్యం, సుశీలా జానకి, శివసుబ్రహ్మణ్యం, ఇలా నృత్యం శివసుబ్రహ్మణ్యం, ప్లేబ్యాక్ బాలు సుశీల, సంగీతం ఇళయరాజా. ఆ రోజులన్నీ అసలు మీరు ఏలేశారు, దున్నేశారు ఇండస్ట్రీ. సో ఎలా మీ సినిమా ఆగమనం ఎలా జరిగింది? సినిమా ఆగమనం అంటే మా బావగారు ముక్కురాజు గారు ఉన్నారు. ఆయన ద్వారా ఈ సినిమా ఫీల్డ్లోకి రావటం, అదే ఆయన దగ్గర చేస్తూ గ్రూప్ డ్యాన్స్లు ఆడుతూ అసిస్టెంట్గా చేస్తూ దాంట్లో కలయిక. బ్రహ్మాండం. ఎవరి దగ్గర మీరు అంటే నృత్యం, ఈ సినిమా పరమైన నృత్యం ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఎవరైనా మా బావగారు, తర్వాత ఎక్కువ మంది దగ్గర పనిచేసాం. పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్ దగ్గర, హీరాలాల్ మాస్టరు, తంగప్ప మాస్టర్, ఇలా పెద్ద పెద్ద మాస్టర్లు అప్పుడంతా వాళ్ళ దగ్గర ఎక్కువ పనిచేసాం. మెయిన్ ఆయన హీరాలాల్ మాస్టర్ గారి దగ్గర అండి. నేను చిన్ని సంపత్ మాస్టర్ గారి దగ్గర. అది కూడా ఎక్కువ సంవత్సరాలు ఏం ఆడలేదండి. 1.5 year ఆడడం, వెంటనే డాన్స్ మాస్టర్ చేస్తారు. అంటే చాలా తక్కువ సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తక్కువ అండి మాకు. అసిస్టెంట్గా తక్కువ సంవత్సరాలు, చాలా తక్కువ సంవత్సరాలు. తర్వాత 75లోనే ఎప్పుడో వచ్చాం. తర్వాత 78 కల్లా, 75, 79 కల్లా డాన్స్ మాస్టర్. వెరీ గుడ్. చాలా తక్కువ ఏజ్లో డాన్స్ మాస్టర్ అయింది మేమే. అప్పుడంతా దిగ్వజాలు ఉండేవారు అందరూ. హీరాలాల్ మాస్టర్ గారు, తంగప్ప మాస్టర్ అని పెద్ద పెద్దవాళ్ళు అందరూ. మీ గురువులకే పోటీ అయ్యారా మీరు? ఆ తర్వాత అంటే ఈ సినిమా ఫీల్డ్ ఎలాంటిదంటే గాలి పుడక లాంటిదండి. ఉన్నంతసేపు పైకి వెళ్తుంది, ఎంత పెద్దవాళ్ళని కింద దిగవలసింది అది. బట్ ఓన్లీ ఫర్ టెక్నీషియన్స్ అంటే అలా దిగేది, నాట్ ఫర్ ద ఆర్టిస్ట్. ఆర్టిస్టులు ఎప్పుడు 16 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా వాళ్ళు ఇండస్ట్రీలోనే ఉంటారు. వాళ్ళు అలాగే ఉంటారు. ఓన్లీ ఫర్ టెక్నీషియన్స్కే ఏజ్ ఎక్కువైపోద్ది, వాళ్ళని డ్రాప్ చేసేస్తారు. వాళ్ళ టెక్నీషియన్లకే ఏజ్. మీ నృత్యం గురించి అంటే మీ డ్యాన్స్ గురించి ఎక్కువ చెప్పుకుంటే మీ గ్రేస్ గురించి, వీరి రఫ్ గురించి బాగా చెప్తారు. మీ కంపోజిషన్లో ఉన్న ప్రత్యేకత మీతో పనిచేసిన వాళ్ళందరినీ అడిగితే చెప్పారు. పర్టికులర్గా మిమ్మల్ని నేను అడగాలనుకున్నది మాయమ్మ సింతామణి అట్లాంటి రొమాంటిక్ సాంగ్స్. అవి వాటి అనుభవం చెప్తారండి. ఆ కాలంలో మీరు వచ్చిన కొత్తలో చేసిన సినిమా అనుకుంటా కదా? కొత్తలో కాదండి, అంటే బాపినేని గారిది. యాక్చువల్లీ మేము సినిమా ఇండస్ట్రీకి వచ్చింది ప్రత్యేగాత్మ గారి వల్ల అండి. ఏం సినిమా? ఫస్ట్ సినిమా ఏంటండి? గడుసమ్మాయి. ఓకే. దాని తర్వాత పంతులమ్మ, నవతావారి పంతులమ్మ. తర్వాత సింగిల్ శ్రీనివాసరావు డైరెక్షన్లో సొమ్మొకటి సోకొకడు. అబ్బో నేరేడు కళ్ళు మీరు కంపోజ్ చేశారు. ఆహా అద్భుతం. తర్వాత ఇంటింటి రామాయణం. ఆహా అది నవతాడ్స్ది. ఈ సిరిమల్లె నువ్వే జాబే అవన్నీ మొత్తం ఏమి చరిత్ర అండి మీది. ఇండస్ట్రీకి దీనికి కూడా కొత్త అండి. అప్పుడు ఆ పాటలు వచ్చినప్పుడు మాకు మెలోడీ సాంగ్లు కదండి. అంటే ఒక పక్కేమో మాయమ్మ చింతామణి లాంటి రొమాంటిక్ సాంగ్స్, ఇంకో పక్కేమో సిరిమల్లె నీవు లాంటి మెలోడియస్ సాంగ్స్, ఇంకో పక్కేమో ఫుల్ జోష్ ఉన్న సాంగ్స్. ఇంటింటి రామాయణ ఆ రోజులో మంచి ఫేమస్ అండి. సిల్వర్ జూబ్లీ ఆడిన సినిమా అది. సొమ్మొకటిది చౌకొకటిది కూడా సిల్వర్ 365 days కమల్ చేస్తుందా? కమల్. ఎలా జరిగింది ఆ రోజు అనుభవం చెప్పండి. కమల్తో మీ అనుభవం ఎలా ఉంది?
అంటే తన అసిస్టెంట్గా చేసినప్పుడు కూడా మాకు పరిచయం ఉందండి. ఆయన మీ జాతి అంటే మీ కొరియోగ్రాఫర్ జాతికి సంబంధించిన వాడే కదా. అతను చాలా సీనియర్ అండి మీ అల్లుడు. సంగప్ప గారి దగ్గర అసిస్టెంట్గా చేసినప్పుడు మేము గ్రూప్ డాన్సర్స్గా చేసేవాళ్ళం. అప్పటి నుంచే పరిచయం అతను. తొలి పరిచయం ఎలా జరిగింది మీ ఇద్దరికి? ప్రపోజ్ చేయడం అనేది అలా కలిసిందంతే కానీ అంటే నా ఉద్దేశం ఎవరి వైపు నుంచి ప్రేమ ముందు చిగురించింది అని. ఈయనే అంతేనా? యూజువల్